నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఎంపీ కార్యాలయాన్ని ఎంపీ అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, మేడిగడ్డ ప్రాజెక్టును వెంటనే సీబీఐకి అప్పగించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఎంపీగా గెలిచి పసుపు బోర్డును తీసుకువచ్చారని, కొట్లాడడానికి కాదు అభివృద్ధి చేయడానికి వచ్చారని ఎంపీ అరవింద్ తెలిపారు. దేశంలో ఉన్న నరేంద్ర మోదీ పరిపాలన మన రాష్ట్రంలో కూడా రావాలని సూచించారు. పసుపు రైతులకు రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని ఎంపీ అరవింద్ కోరారు. ఆడ క్రాకులు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రజెంటేషన్లో క్రాకులు చూపించుకుంటా కిందికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కాదండి. కాంట్రాక్టర్ ఎవరు, ఎన్ని పైసలు అవినీతి అయినాయి, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏది. 3వ నెలలకు వచ్చిండ్రు. జస్ట్ టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఏదో మేము కొట్లాడుతున్నాం అంత. కొట్లాడుతానికి రాలేదండి మేము ప్రభుత్వంలోకి. యాక్షన్, వీ నీడ్ యాక్షన్. పసుపుబోర్డు ధర్నా చేయడానికి రాలేదు నేను ఎంపీని. పసుపుబోర్డు సంపాదించడానికి వచ్చిన. రైతులతో ధర్నాలు చేయమంటారు ఇప్పుడు ఎంపీ గెలిచినాక కూడా. ఏమీ మిగిలేదు కాంగ్రెస్ పార్టీ. ఇదంతా ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కథ ఇది. పాపం ముస్లింలు బకరాలైన కాంగ్రెస్ కథమవుతున్నది. ఇక్కడ ఓట్లు వేయించుకోవడానికి ముస్లిం వాళ్ళు చేసింది. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ముస్లిం ఓట్ల కోసం కథ. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి. ఎటైతే పోయినరో ఆ పార్టీ మునిగిపోతున్నది. ఇలా నరేంద్ర మోడీ పరిపాలన మన ప్రాంతంలో కూడా రావాలా. ఎంట్రీ అయింది. మన నియోజకవర్గాల నుంచే అయింది. ఆదిలాబాద్, నిజామాబాద్కి వెళ్ళి అయింది తెలంగాణలో. ఇది ఇంకా కాలంలో అతి వేగంగా తెలంగాణ మొత్తం వస్తుంది. ఆడ క్రాకులు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రజెంటేషన్లో క్రాకులు చూపించుకుంటా కిందికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కాదండి. కాంట్రాక్టర్ ఎవరు, ఎన్ని పైసలు అవినీతి అయినాయి, దాని మీద ఇన్వెస్టిగేషన్